తండ్రిగా నువ్వు ఉన్నప్పుడు, ఒక తల్లిగా నువ్వు ఉన్నప్పుడు బాధ్యత కలిగి జీవించు, భారం కలిగి జీవించు. అలాగే వాళ్ళని పోషించే విధముగా, వాళ్ళకి ఆహారం పెట్టే విధముగా నువ్వు మారో. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. నువ్వు అలా కాకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ పక్కన వాళ్ళని కష్టాలు పెడతావు ఎందుకు? పక్కన వాళ్ళకి బాధలు కలిగిస్తావు ఎందుకు? దుఃఖాన్ని కలిగిస్తావు ఎందుకు? వాళ్ళని ఏడిపిస్తావు ఎందుకు? ఒకసారి ఆలోచన. నేను గొప్ప జనముగా దేవుడు చేస్తానన్నప్పుడు, నీ నామాన్ని గొప్ప చేస్తానన్నప్పుడు, నేను ఆశీర్వదిస్తానన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? ఎలా మారాలి? ఏ విధంగా మారాలి? ఒకసారి ఆలోచన. నువ్వు మారితే నీ కుటుంబం బాగుపడుతుంది. నువ్వు మారితే నీ కుటుంబం పరిస్థితులు బాగుపడతాయి. నువ్వు మారితే నీ కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది. ఒకసారి ఆలోచించు. ఎన్ని రోజులు అలాగే ఉంటావు? ఎన్ని రోజులు ఆ ఇష్టి జీవితంలో జీవిస్తావు? ఎన్ని రోజులు ఆ జీవితాన్ని నువ్వు ఎక్కువగా అవలంబించుకుంటావు, ఆహ్వానిస్తావు, ఆనందిస్తావు? పాడైపోయిన నీ జీవితాన్ని, పనికిరాని నీ జీవితాన్ని, పాడు చేసుకున్న నీ బ్రతుకుని, పనికిరాని నీ బ్రతుకుని దేవుడు మారుస్తాను, అలాగే ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు ఆయన దగ్గరకు వస్తే ఎంత బాగుంటుంది? ఆయనకు లోబడితే ఎంత బాగుంటుంది? ఆయన మాట అంగీకరిస్తే ఎంత బాగుంటుంది? ఆయనతో నువ్వు నడిచితే ఎంత బాగుంటుంది?